మీరు ఇంప్లిమెంట్ చేస్తే త్వరలో చాలా సక్సెస్ఫుల్ గా తిండిపోతు దయ్యం సినిమాని మనందరం చూడొచ్చు. మరి ఈ సినిమాకి డైరెక్టర్ గారు బోదాసు నరసింహ గారు కేవలం డైరెక్టర్ గారు మాత్రమే కాదండి, ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా. సో వన్ మ్యాన్ అన్నమాట. నరసింహ అంటేనే ఆ పేరులో ఆ పవర్ వినిపిస్తూ ఉంటుంది కదండి. రైట్. సో ఆ పేరుకి తగ్గట్టుగానే పవర్ఫుల్ గా ఈ సినిమాని లీడ్ చేస్తున్నారు. సినిమాకి హీరోగా వర్క్ చేస్తున్నారు, డైరెక్టర్ గా, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఆల్ ఇన్ వన్. సో స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం బోదాసు నరసింహ గారిని. సినిమా గురించి మరికొన్ని విషయాలు మనం డైరెక్టర్ గారి మాటల్లోనే, డైరెక్టర్ కమ్ హీరో గారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ హీరో బోదాసు నరసింహ గారు ఆన్ టు ద స్టేజ్. ఈవినింగ్ వరకు అదే గుడ్ ఈవినింగ్ చెప్పుకున్నాం అనుకో, ప్యాకప్ చెప్పుకుంటాం. గుడ్ మార్నింగ్ చెప్పుకుందామా, గుడ్ ఈవినింగ్ చెప్పుకుందామా? రైట్. సో నా పేరు నరసింహ, బోదాస్ నరసింహ. ఈ శౌర్య క్రియేషన్ ప్రొడక్షన్ అనేది నాదే. మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద స్టేజ్ క్యూట్ హీరోయిన్స్. నరసింహ గారు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ శౌర్య క్రియేషన్ అనేది ఈ సంస్థ అలాగే కొద్ది కాలాల పాటు నిలబడాలని ఈ సంస్థను స్టార్ట్ చేశాం. ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్ గా అందరూ అనుకుంటారు, తిండిపోతు దయ్యం అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అంటే అరలగా నా సినిమా కంప్లీట్ గా ఒక దయ్యంతో ఫ్రెండ్నెస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాను. తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ, నెక్స్ట్ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ, నెక్స్ట్ సార్ చెప్పినట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోలు, అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ, శ్రీకాంత్ గారు కానీ, అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ, ఇట్లా ప్రతి టీము, డిఎస్ రావు గారు కానీ, ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోతే అనగానే అందరు చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును, కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటనేది అతి తొందరలో ఆఫీస్ కూడా కొద్ది రోజుల్లో, అంటే ఆఫీస్ కూడా అతి తొందరలో 2 months లో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలింగ్ నరసింహ సార్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే ఓకే. అలాగే స్టేజ్ మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మీతో పాటుగా ఇప్పుడు కో డైరెక్టర్ అశోక్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డైలాగ్స్ శ్రీకాంత్ సాయి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా హీరోయిన్స్ మాట్లాడితే విందామని. సో హీరోయిన్స్ తో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసవి, మన తిండిపోతు దయ్యం హీరోయిన్ మాట్లాడతారు ఇప్పుడు. ఎంత క్యూట్ గా ఉంది ఈ అమ్మాయిని. దయ్యం అంటే అసలు నిజంగా మనసుకు నచ్చట్లేదు, బట్ ఏదో ట్విస్ట్ అయితే సినిమాలో ఉంటుందని మాకు అనిపిస్తుంది. అందరికి నమస్కారం. నా పేరు వాసవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్, శ్రీకాంత్ సార్, and all the team. I'm very glad to perform in this movie. Thank you for the opportunity, sir. నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని. యూ హ్యావ్ టు బీ విత్ us. థ్యాంక్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మౌనిక కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మోనికా సమాత. యాక్చువల్లీ మై నెగటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా, బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్ తెలుగు, బట్ అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం, మాట్లాడడానికి కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ who suggest me for this movie, and second Narasimha sir for select me for this movie, and I wish ये मूवी बहुत अच्छा चलेगा. And thanks for writer also write this movie, this story also too nice. I like this story. నాకు చాలా నచ్చింది. దిస్ స్టోరీ ఈజ్ హారర్ విత్ కామెడీ. చాలా నైస్ స్టోరీ. అండ్ ఆల్సో దయం ఇస్ క్యూట్ దయం ఆ మూవీలో. సో ఎవ్రీవన్ థింక్స్ దయం ఇస్ టూ క్యూట్. సో బికాస్ ఆఫ్ దిస్ మూవీలో దయం ఇస్ టూ క్యూట్ దయం, నాట్ ఏ దయం లాగా దయం. దట్స్ వై షీ ఇస్ సో క్యూట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోనికా. సో ఈ కొంచెం తెలుగు వచ్చినా చాలు, ముందు ముందు చాలా సినిమా అయ్యేలోపు యుల్ బి పర్ఫెక్ట్ ఇన్ తెలుగు. అండ్ అలాగే ఈ సినిమాకి కో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి అశోక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. శ్రీ శౌర్య క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి
ఇచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సినీ అభిమానులందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున. ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నటువంటి తిండిబొత్తు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళిక రూపొందించుకున్నాము. సో సక్సెస్ ని మీరు త్వరలో చూస్తారు. ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే శ్రీకాంత్ సాయి గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ కి మాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహన్ గారికి, ప్రొడ్యూసర్ శిరీష గారికి చాలా చాలా థ్యాంక్స్. త్వరలోనే ఈ మూవీ సక్సెస్ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని అందరికి ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథలో ఇందులో ఒక గోస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటది అనే పాజిటివ్ వైబ్ చెప్పాలని ఇందులో ట్రై చేశామండి. కథ పరంగా నరసింహం గారు ఇచ్చిన ఈ ప్లాట్ ని చాలా చక్కగా డెవలప్ చేశాము. ఐ హోప్ అందరికీ ఇది నచ్చుతుందని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ సాయి గారు. అలాగే నమస్తే అండి మేడం, థ్యాంక్ యూ. ఒక కొత్త పేరు పెట్టారు, బాగుంది ఆ పేరు కూడా. నా పేరు మారుతి సకారాం సార్. నేను ప్రొఫెషనల్ గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాను గవర్నమెంట్ లో. గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము. తను చూడ్డానికి రఫ్గున్న మనసు వెన్న, చాలా చాలా మంచి వ్యక్తి, నా ఆత్మీయ బంధువు. అందువల్ల తను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే మేడం గారు కూడా, ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తున్నాం. నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ మేడం. ఈరోజు నేను యాక్టర్ గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. నేను స్పీడ్ గా వచ్చాను. రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి అందుకని కొంచెం ఆయాసం పడుతుంది, నో ప్రాబ్లం. అలాగే మరి మా హీరో, డైనమిక్ హీరో గారి అమ్మ నాన్నలకు, అమ్మ మీకు పాదాభివందనం. అమ్మ నాన్నగారు, మీ సపోర్ట్ తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్, తిండిపోతు దయ్యం. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, అట్లే ఇండస్ట్రీ పెద్దలు అందరి ఆశీర్వాదం, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్ లోకి వెళ్తుంది, ప్రజాదరణ పొందుతుంది. కాబట్టి మా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్స్ కు, మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్, తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది. మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు, మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ కన్ టీమ్ కి. ఇద్దరు మంచి ముద్దు గుమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. అది ఫస్ట్ సక్సెస్. రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు. అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం, మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అనండాలి. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సకారం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డిఎస్ఆర్ గారు కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పాలో గుడ్ మార్నింగ్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక డాషింగ్ అండ్ డేరింగ్. మాకు డైరెక్టర్ గారు ఇది ఎప్పటి నుంచో ఈ కళని ఈరోజు నాకు నిజం చేశారు. నేను అనుకుంటున్నా మీడియా మిత్రులుగా వచ్చిన పెద్ద మనుషులు అందరూ కానీ చెప్తుంది, ఈ స్టేజ్కి వచ్చింది సక్సెస్, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఫుల్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ కారణం కూడా ఒక క్యూట్ దయ్యం. దాన్ని ఈ పెద్దలు, ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో, వచ్చిన మీడియా వారి మిత్రులు అందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి. ఎంత స్పీడ్ గా ఎంత
డేరింగ్ అండ్ డాషింగ్ గా ముందుకు నడుస్తుందో ఈ క్లోజింగ్ కూడా అంతా యాజ్ గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే తన విషెస్ టీమ్ కి అందించాలి, డబ్బులే కాదు విషెస్ కూడా ఇవ్వాలండి. కొంచెం చెప్పండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేను. సో హీరోయిన్స్ కి మీకు కంగ్రాచులేషన్స్. శిరీష గారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సినిమా సక్సెస్ అయిన తర్వాత కంపల్సరీ మాట్లాడాలి అప్పుడు ఇంకా. ఓకే, రైట్. ఫోటోగ్రాఫర్ గారు మాట్లాడతారు. శ్రీ శౌర్య క్రియేషన్స్ బ్యానర్ పైన నరసింహ గారు హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాలు చాలా ముందుకు రావాలి, అప్పుడే మా బోటి కొత్త టెక్నీషియన్స్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో సార్ నేను ఈరోజు ఉదయం చేసి మరింత సక్సెస్ కి నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. నా ద్వారా అన్ని విధాల సహకారాలు అందిస్తాను. ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇందాక రేణునరసింహ గారు చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం, అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇందాక మేడం గా చెప్పినట్టుగా అన్నిలలో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యంలా ప్రవర్తిస్తున్నావు అని, ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతు దెయ్యం దానా, ఏంటి అది తిండిపోతు, ఏంటి అసలు దెయ్యంలా తింటున్నావు అని ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ టైటిల్ చూశారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి, కామెడీ సినిమాలు. సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా, ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్ మీకు తెలుసు. ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి, ఎన్నో సక్సెస్ అయినాయి. అలాగే శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్ పైన సో నరసింహ గారి నుంచి హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. అలాగే కొత్త ఇంట్రొడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా చెప్తా అండి చాలా బాగున్నారు. సో హీరోయిన్స్ హీరోకి డాన్స్ విషయంలో మంచి కొత్త అపీరియన్స్ గా వీళ్ళ చేత మంచి సాంగ్ లో మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి డెఫినెట్ ఈ సినిమా సక్సెస్ కి 100% తోడ్పడతాని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి, అలాగే ఇక్కడ మన కోఆర్డినేటర్ అశోక్ గారికి, అలాగే ఈ కథ స్క్రీన్ రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే నా తరపున ఈ మీడియాకి ప్రతినిధులు దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ముందుకు తీసుకెళ్ళండి. ఇటువంటి సినిమాలు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి లక్కీ చౌదరి గారు. నిజంగానే మీరు అన్నట్టుగా సినిమా టీం